నేటి తరం విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయ విలువలతో కూడిన విద్య అవసరం అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం డోన్ పట్టణంలో నూతన కేంద్రీయ విద్యాలయ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా మానవీయ విలువలను నేర్చుకోవాలని, కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేందుకు అవకాశం దొరకడం అదృష్టమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన నిధులను సమకూరుస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరిన్ని విద్యా సంస్థలను తీసుకురావడానికి తాను నిరంతరం ప్రయత్నిస్తానని ఎంపీ శబరి పేర్కొన్నారు. డోన్ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ ఎం. మాలిక్ ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా ఒకే సిలబస్తో విద్యాబోధన అందించే కేంద్రీయ విద్యాలయాల్లో సీటు రావడం ఎంతో గొప్ప విషయమని, ఇక్కడ చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందీ, ఆంగ్ల భాషల్లో దిట్టగా అవుతే దేశంలోని ఎక్కడైనా రాణించగలరని ఎంపీ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరచాలని, ఏ అవసరం వచ్చినా తాను సహకరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కెపి నరసింహులు, సిఐ ఇర్ఫాన్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్డీఓ గారికి, మన కేంద్రీయ విద్యాలయ చైర్మన్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, అట్లాగే ముఖ్యంగా మన కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సిఏ గారు చెప్పారు, ఏమీ లేని దగ్గర మనము ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ ప్రూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి ఛాలెంజ్ కాదు మన ప్రిన్సిపల్ గారికి, ఇది 4వ ఛాలెంజా మీకు? 4వ ఛాలెంజ్. ఎక్కడ కష్టం ఉన్నా సరే మన ప్రిన్సిపల్ గారిని అక్కడ పోస్టింగ్ చేస్తారు. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఒక మాట అన్నారు, మా రాకతో ఇట్ హాస్ యాడెడ్ feather or dignity to our school annaru, but I say having this Kendriya Vidyalaya in my constituency has added dignity to our state. KV school గురించి మనము చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే KV స్కూల్లో మీ పిల్లలకి అడ్మిషన్ వచ్చింది అంటేనే మీ పిల్లల భవిష్యత్తు సెట్ అయిపోయింది అని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరో తెచ్చిన స్కూల్ కాదు, కేంద్ర ప్రభుత్వము ప్రతి జిల్లాకి, మొత్తం కంట్రీ మొత్తంలో, దేశం మొత్తంలో ప్రతి జిల్లాకి ఒక కేంద్రీయ విద్యాలయం ఉండాలి అనే దృఢ సంకల్పంతో ఈరోజు ప్రతి జిల్లాకి, మొన్ననే లోకేష్ అన్న ట్వీట్ కూడా చేశారు, 3 కేంద్రీయ విద్యాలయం మనకు శాంక్షన్ అయింది. ఇట్లా శాంక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఊరికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఒక సిస్టమ్ పాటించాలి, కేంద్రీయ విద్యాలయ ఎక్కడున్నా ఒకటే సిలబస్ పాటించాలి అని చెప్పి ట్రాన్స్ఫర్ మధ్యలో అయినా సరే వెరీ ఈజీ టు గెట్ ఇన్ కేవీ స్కూల్స్లో. అండ్ కేవీ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే జస్ట్ డోంట్ కాంపీట్ విత్ ద స్టేట్ ఆర్ కంట్రీ, బట్ దే కాంపీట్ గ్లోబలీ. మనకు ఎక్కడ ఎన్ని అవకాశాలు ఉన్న కేవీ స్కూల్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లాగే స్పోర్ట్స్లో కానివ్వండి, ఈవెన్ ఐ థింక్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నేను ఎంపీ అయిన తర్వాత చూస్తే కేవీ స్కూల్ స్టూడెంట్స్ లీడ్ చేస్తారు, దేశాన్ని లీడ్ చేస్తారు. ఇది కేవీ స్కూల్ యొక్క గొప్పతనం. మిగతా స్కూల్స్ కూడా కాంపీట్ చేస్తున్నాయి, కానీ ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, విద్య అనేది ఒకటి ఇంపార్టెంట్ కాదు. విలువలతో కూడిన విద్య అనేది చాలా ముఖ్యం. ఆ విలువలతో కూడిన విద్య మీ పిల్లలకు అందబోతుంది అంటే మీ అదృష్టంగా భావించాలి. మంచి ఫ్యూచర్ ఉంది. అట్లాగే కేవీ స్కూల్ పిల్లలు లాంగ్వేజెస్ పైన పట్టొస్తుంది. ఈరోజు హిందీ అనేది చాలా ముఖ్యం. ఎక్కడికి పోయినా హిందీలో మాట్లాడితే అయిపోయింది, కళ్ళు మూసుకొని వాళ్ళని ప్రమోట్ చేస్తారు. నాకు అదే అడ్వాంటేజ్ అయింది. ఒక ఎంపీగా ఢిల్లీలో హిందీలో మాట్లాడుతుంటే ఓకే వెరీ గుడ్ అని నాకు మార్కులు వేస్తారు. అదే సేమ్ మీ పిల్లలకు కూడా లాంగ్వేజెస్ పైన, భాష పైన పట్టు వస్తుంది. అండ్ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అన్న గారు పట్టుకొని అక్కడ ఢిల్లీలో కూర్చొని ఏదైనా కొంచెం డిలేస్ ఉన్నా సరే, నేను కన్సల్టేటివ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి అధ్యక్షతన నేను కన్సల్టేటివ్ మెంబర్గా ఉన్న దేశంలోని ఎడ్యుకేషన్ కమిటీకి. మొన్ననే మన కమిటీ మీటింగ్లో కూడా
కేంద్రీయ విద్యాలయ సిలబస్ ఏదైతే ఉందో దానిపైన డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో కొన్ని ఇన్వాల్వ్ చేయమని, అడిషన్స్ చేయమని, కొన్ని సబ్ట్రాక్షన్స్ చేయమని మేము కోరాము. అది ఖచ్చితంగా పెట్టబోతున్నాము కన్సల్టేటివ్ కమిటీ కూడా. అది ఇంకా మనకు మంచి జరుగుతుంది. అట్లాగే లొకేషన్ కూడా పట్టుకొని కేంద్రీయ విద్యాలయం ఎక్కడైనా మిస్ అయినా, లేకపోతే ఏమైనా ల్యాబ్స్ ఉన్నా, ఏమన్నా తొందరగా పనులు జరగాలన్నా ఆయన దగ్గర నుండి ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇంకొకటి ఏంటంటే, డోన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం తక్కువ మంది ఉన్నారు. నంద్యాలలో అయితే చాలా మంది ఉన్నారు. మా పిల్లలను అడిగితే నేను ఆ ప్రపోజల్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని జిల్లాలలో మనం చూస్తే ఇప్పటికి 2-3 కేంద్రీయ విద్యాలయ శాంక్షన్ చేశారు. అట్లాగే పట్టుకొని నేను కూడా ఇంకొకటి నంద్యాలలో చాలా మంది ఉన్నారని చెప్తే అక్కడ కూడా ప్రపోజల్ మళ్ళీ మీరే ప్రిన్సిపల్గా అక్కడికి రావాలా, అది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అట్లే ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రావడము, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇది మా స్కూల్లో అది ఓన్ చేసుకున్నారు కాబట్టి పిలవకపోయినా ఈరోజు వాళ్ళు వచ్చారు. అట్లాగే కూటమి నాయకులు, టీడీపీ, జనసేన నాయకులకు కూడా వాళ్ళ సపోర్ట్కి ధన్యవాదాలు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు అన్నారు అప్లికేషన్స్ చాలా వచ్చాయి అని చెప్పి. ముఖ్యంగా మనం క్లారిటీ ఇవ్వాలి. మామూలు స్కూల్స్ మాదిరి అనుకుంటున్నారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది మనం ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఇచ్చే ఇది మనకు ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే మీకు 4000 అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి, నాకు రోజు 200-300 అప్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళకు చెప్పలేకపోతున్నాను నేను. కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వాలి అక్కడ. అట్లాగే స్కూల్కి ఇంకా ఏ అవసరం ఉన్నా, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఏం అవసరం ఉన్నా సరే నాకు ఎస్టిమేషన్స్ పెట్టండి, వెంటనే నేను విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే కేవీ స్కూల్లో చదవలేదే నేను అనేది బాధ నాకుంది కాబట్టి ఈ పిల్లల్ని బాగా చదివించి పైకి తీసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. Thank you very much, ma'am. On behalf of parents, students, and entire KB